హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నవంబర్ 23, 22 ఎప్పుడు అనుకుంటాను అప్పటిది. డిసెంబర్ కూడా వచ్చి దగ్గర 20 డేస్ పైన అయిపోయింది. పిల్లలు ఊరు వెళ్ళారు సండే రోజు. ఊర్లో ఏదో తంబేసేది ఉంది అనేసి చిన్నోని పెద్దోని ఇద్దరిని మా ఆయన ఊరికి పంపించాడు. సండే రోజు ఉదయాన్నే బస్ ఎక్కిస్తే అక్కడికి వెళ్ళి బస్ దిగగానే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి వాళ్ళని పికప్ చేసుకొని తంబు వేయించుకొని ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా ఇవి చేపలు వచ్చేసి ఊరు నుంచి తీసుకొచ్చినవే అనమాట. ఇంకా ఊరి నుంచి చేపలు ఏమేమి తెచ్చుకున్నారో ఈ వ్లాగులన్నీ షేర్ చేస్తాను. పిల్లలు సాయంత్రం 5 కంతా ఇంటికైతే వచ్చేసారు. 4:30 కంతా వచ్చేసారులేండి. సాయంత్రం నేనే బస్ స్టాండ్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొచ్చుకున్నాను ఇక్కడ. మళ్ళీ అక్కడ పని అయిపోతేనే బావగారు బస్ ఎక్కిస్తే మా ఆయన డ్యూటీకి వెళ్ళాను. ఇంక నేనే వెళ్ళి నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళి గంటన్నర సేపు బస్ స్టాండ్లో నిలబడిన పిల్లల కోసం బస్ కోసం వెయిటింగ్ అనమాట. కూర్చుందామంటే ఎక్కడ ఖాళీ లేదు. ఎక్కడ చూసినా ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అనమాట. బస్ స్టాండ్లో ఫుల్ జనాలు ఉన్నారు. నిలబడి బ్యాక్ పెయిన్ వచ్చింది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ వంట అయితే చేయాలి. మధ్యాహ్నం అయితే నేను మా అమ్మాయి లేము. ఇంకా ఫంక్షన్ ఉంటే చిన్న ఫంక్షన్ ఉంటే నేను మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళాను. మా వారు డ్యూటీకి వెళ్ళారనమాట. వంట ఏం చేయలేదు. ఇంకా నైట్కి వచ్చేసి ఊరు నుంచి వస్తూ ఇలా చేపలు అయితే తీసుకొచ్చారు, ఇచ్చి పంపించారనమాట. కొన్ని ఫ్రై చేసి కొన్ని కర్రీ చేశాను. ఇదిగోండి కర్రీ చేసిన వరకు అయితే ఇవి ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓపికగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసామంటే ముక్క అనేది బాగా క్రిస్పీగా వేగిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ కూడా. చేపలు నీట్గా కడిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసి కలిపి కొద్దిసేపు ఉంచి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై లాగా చేసుకోవడమే. అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఎల్లిపాయ పొడి వేసి కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. అలా వేయించుకున్నాం అనుకోండి చేప ముక్కలని ముళ్ళులు కూడా ఇవి విరిగిపోతాయి. తింటుంటే క్రిస్పీగా ఒట్టిగా అయిపోతాయి. కరకరాన్ సౌండ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇదిగోండి ఇంకా వేయించాల్సినవి ఉన్నాయి, వేగుతున్నవి ఉన్నాయి, వేయించినవి ఉన్నాయి. ఒక 3 వరకే పిల్లలు తిన్నారు. పిల్లలు కూడా ఎక్కువ తినలేదు. ఇంకా ఫిష్ కూడా ఓన్లీ కొంచెం తలా ఒక ముక్క వేసుకొని కొంచెం కొంచెం తిన్నారు అంతే అనమాట. ఎక్కువ తినలేదు. కాకపోతే చేపలకి రొట్టె అయితేనే బాగుంటుంది, కానీ రొట్టె పిండి లేదు ఇంట్లో, అయిపోయింది. సర్లే అని చపాతీ చేద్దామని పిండి కలిపి పెట్టేశాను. ఫ్రై చేస్తున్నాను, ఒక పక్క కూర చేస్తున్నాను, అన్నం వండాలి, చపాతీ చేయాలి, ఇంత పని ఉంది. ఊరు నుంచి వస్తూ చూడండి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవి ఇంటి దగ్గర చెట్టువే అనమాట. ఊర్లో మా ఇంటి దగ్గర ఉన్న చెట్టువి. అసలు టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే చాలా తీగుంటాయి. పచ్చిగా ఉన్నా సరే పిల్లలు బాగా తిన్నారు. 3-4 రోజులు బాగా పండిపోయాయి అనమాట. ఎంత టేస్ట్ ఎంత స్మెల్, నీళ్ళంతా జాంపండు వాసనే. మంచి టేస్ట్ ఉంటాయి, తీయగా ఉంటాయి. పచ్చిగా ఉంది చూడడానికి కానీ చాలా తీయగా ఉంటాయి. ఆల్రెడీ తిన్నారు కూడా కొన్ని. ఇదిగోండి బాగా పండిపోయి మెత్తగా కూడా అయ్యాయి అనమాట. అలాగే షాప్లో కూడా కొన్ని వేసుకొచ్చుకున్నారు. నేను ఎందుకు తెచ్చుకున్నారు ఇన్నోటంటే వాళ్ళ పెద్దమ్మ వేసి పంపించిందంట ఏంటివో తినడానికి. అంగట్లో ఉన్నవి ఆ కవర్లో ఉన్నాయి చూడండి. అన్నీ చూపిస్తాను మీకు ఏమేమి తెచ్చుకున్నారో. ఆల్రెడీ వాళ్ళ డాడీ 2 డేస్ బ్యాక్ పాలకోవా తెస్తే అయిపోయింది చూడండి. లాస్ట్లో కొంచెం మిగిలింది, మొత్తం తినేశారు. కోవా బన్ లాగా తింటారని బన్ను బిస్కెట్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట పిల్లలకి. ఇంకా ల్యాప్టాప్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టేశాను. తను వచ్చిన తర్వాత వర్క్ చేసుకోవాలి మా ఆయన అనేసి. ఏమేమి తెచ్చుకున్నారో చూడండి. చింతపండు పుల్లలు అయితే సగం ప్యాకెట్ వేసి పంపించింది. ఇత్తనాలు చూడండి ఎన్ని తెచ్చుకున్నారో ప్యాకెట్లు. వచ్చేసి 10-12 ప్యాకెట్ల దాకున్నాయి. ఎందుకు తెచ్చుకున్నారంటే మా చిన్న నువ్వు బాగా తింటావు కదా మమ్మీ అని నా కోసం తీసుకొచ్చాడంట. చెప్తుంటే నాకు అవసరం, నేను చెప్పినానరా నీకు బాగా తింటానని. ఆయన ఇన్ని తెచ్చుకుంటారా, అవసరమా, ఏం చేస్తావు అని చెప్పేస్తే పెద్దమ్మ వేసిందిలేమా అని చెప్తున్నాడు. ఇదిగోండి ఇవైతే సగం ప్యాకెట్ పంపించింది చింతపండు పుల్లలు. 2-3 రోజులు బాగా తిన్నారనమాట. అలాగే కుర్కురేలు ఏమేమో స్వీట్లు కొన్ని అన్నీ తెచ్చుకున్నారు. షాప్లో ఉన్నవి అవి కొన్ని ఇవి కొన్ని వేసి పంపించింది. ఇవి సోన్ పాపిడి, అలాగే ఒకటి అది గులాబ్ జామున్, డ్రై కాలా జామున్, ఏదో కొంచెం స్వీట్గా ఉంటుంది. అది గులాబ్ జామున్ లాగానే ఉంటుంది. అవి తిన్నారు ఆల్రెడీ, చాలా వరకు తిన్నారు ఊరు నుంచి వచ్చేస్తేనే. ఇంక ఇవే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కుర్కురేలు అనమాట. ఏమేమో తెచ్చుకున్నారు చూడండి వీళ్ళు. ఇవి వచ్చేసి బిస్కెట్లు బన్నులు వీళ్ళ డాడీ తెచ్చిండే ముందు రోజు, అటు పోయిన ముందు రోజు. ఇన్ని స్నాక్స్ తీసుకొచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏదో ఒక స్నాక్స్ ఏవో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటారు వీళ్ళు. ఎంతైనా అంతే కదా, పుట్టిల్లైనా అత్తగారిలైనా వచ్చేటప్పుడు ఖాళీగా పంపించరు. ఉన్న కాడికి ఏదైనా సరే వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇచ్చి పంపిస్తూ ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ కోసము. ఇంకా వంట అయితే చేయడం అయిపోయింది. లాస్ట్లో ఈ చపాతీలు అయితే రుద్దుతున్నాను అనమాట. ఫ్రై చేసుకుంటూ చపాతీలు అయితే చేస్తున్నాను. నిలబడి చేసేంత ఓపిక లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాను. గంటన్నర సేపు నిలబడేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఈ మధ్య ఎక్కువసేపు నిలబడి పని చేసినా సరే ఎందుకో బ్యాక్ పెయిన్ వస్తుంది.
ఇంకా నిలబడి చేసే ఓపిక లేక కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఒక ప్లేట్ మీద చపాతీలు అయితే రుద్దేస్తున్నాను. చపాతీ రుద్దే పీట ఉంది, అది ఇంకా నేను ఎక్కువ మామూలుగా కౌంటర్ టాప్ మీదే చేస్తాను కాబట్టి అది వాడక పైన ఎత్తి పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి ఇంకో రోజు వ్లాగు, అంటే ఇది రీసెంట్గా తీసాను ఈ మధ్యనే, సండే రోజు ఇది. అది కొంచెమే ఉంది వ్లాగ్ అనేసి దానికి యాడ్ చేస్తున్నాను. ఇంకా సండే రోజు వచ్చేసి ఎమ్మి బిర్యానీ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ కొంచెము, గోంగూర పచ్చడి కొంచెం చేశాను. ఇంకా అలాగే చిన్న చెల్లెలు వాళ్ళు వస్తూ చేపలు కూడా తీసుకొచ్చారు. అవి చేపలు కొన్ని ముక్కలు కర్రీ చేశాను. పెద్ద చెల్లికి కొంచెం హెల్త్ బాగలేదు, తను నాన్ వెజ్ ఏం తినకూడదు అనేసి ఓన్లీ ఎగ్ తినొచ్చు అంటే ఎగ్ అయితే చేశాను అనమాట. కొంచెం కారం వేసి అదే ఎల్లిపాయ పొడి వేసి చేశాను ఎగ్ తన వరకు. ఇదిగోండి చేప కూడా అయ్యింది, గోంగూర, చికెన్, బిర్యానీ అన్నీ చేశాను. పెరుగు పచ్చడి ఏం చేయలేదు, ఓన్లీ పెరుగు పెట్టాను. ఇంకా పెరుగు పచ్చడి ఎవరు సరిగా తినరులే అని రొట్టె ఒకటి చేయాలి. ఇంకా పిల్లలు అయితే బిర్యానీ తినేసారు, చేపలలో రొట్టె తింటారు, రొట్టె చేయాలి. ఇంకా కొన్ని చేపల ముక్కలు వండని ఉన్నాయి, ఇంకా చిన్న చెల్లి ఊరికి తీసుకెళ్ళి ఫ్రై చేసుకుంటానని చెప్పేసింది. సర్లేనేసి అవి ఎత్తి పెట్టేసి కొన్ని అయితే కూర వండాను. అన్నీ ఇలా చేశాను చూడండి, చాలా బాగా వచ్చాయి సండే రోజు వంటలు మాత్రం సూపర్ ఉండే టేస్ట్. ఇంకా చిన్న చెల్లి, పెద్ద చెల్లి వాళ్ళు కూడా అందరూ వచ్చారు. మేము అందరం కలిపి మంచిగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఫుల్ ఆడుకున్నారు. చిన్న చెల్లి కూతురు ఒకటి లేదు, వాళ్ళ నానమ్మ వాళ్ళంట ఊరికి వెళ్ళిందనమాట వాళ్ళ అత్తల దగ్గరికి. పాప ఒకటి రాలేదు. పెద్ద చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా పిల్లలు ముగ్గురు, చిన్న చెల్లి కొడుకు, చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిపి మూవీకి వెళ్ళారు. చిన్నోడు మాత్రం ఇక్కడే పెట్టుకున్నాం ఆడుకుంటారులే అని. ఇంకా వంటలు అయితే అన్నీ చేసేసాను, ఇంకా తినడం ఒకటే ఉండిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కూడా కాదు, అది సండే రోజు. ఇక్కడైతే ఇంకో రోజు అనమాట. ఇంకా ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు అనేసి కారం చూటలు చేద్దామనేసి ముందు రోజు ఓన్లీ ఉత్త బియ్యం పిండి ఒకటి పట్టించుకొచ్చి పెట్టేసుకున్నాను. బియ్యం పిండి ఉంది అంటే ఇంకేమైనా చేసుకోవచ్చులే అనేసి. తర్వాత నేను ఇంట్లో కొన్ని మిక్సీ జార్లో కొన్ని మినపప్పు, కొంచెం పల్లీలు, కొంచెం పప్పులు మూడు వేసి పొడి పట్టేసుకొని ఆ పొడి బియ్యం పిండిలో వేసి కలిపేసి కొంచెం కారం, పసుపు, ఉప్పు, వాము ఇవన్నీ వేసి కలిపేసి ఇలా కారం చుట్టలాగైతే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు అయితే ఇప్పుడు మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చేసారనమాట. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు చట్నీ, ఇడ్లీ, సాంబార్ చేశాను. ఇంకా అదే సాంబార్ రైస్లో కూడా ఉంటుంది అనేసి ఇంకా మధ్యాహ్నం అన్నం సాంబార్ ఏం తింటారులే అనేసి కొంచెం ఆమ్లెట్ అయితే వేసిచ్చాను పిల్లలకి. ఇంక ఈ పని చేస్తుండగా పిల్లలు వచ్చేస్తే వాళ్ళకి ఆమ్లెట్ వేసిస్తే పిల్లలు అయితే అన్నం తింటూ ఉన్నారు. చూడండి, వీళ్ళు తినేది కాక స్కూల్కి స్నాక్స్ కూడా తీసుకెళ్తారు. వీళ్ళు తినడం కాదు, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తారనమాట. వీళ్ళ ఇంట్లో ఇలాంటివి ఏమేమి చేసినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ వచ్చేసి వీళ్ళు తింటారు అని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే చేస్తాను, లేదంటే చేసి వేస్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడో ఒకసారి చేస్తేనే తినేది, ఎక్కువ చేస్తే తినరు అనమాట. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా తక్కువే, అంతగా చెయ్యను. ఇంక ఇదిగోండి పిల్లలు అయితే ఇంటికి వచ్చేసి తింటూ ఉన్నారు. చిన్నోడు అయితే తినేసాడు, పెద్దోడు ఇంకా పాప కూడా తినడం అయిపోయింది. తను లాస్ట్లో ఆమ్లెట్ తింటుందన్నమాట. ఈరోజు నుంచి వీళ్ళకి FA3 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా అంటే చిన్నోడికి పాపకు మాత్రమే, పెద్దోడు 7th క్లాస్ కదా, వాడికి ఓటీ ఉంది. ఇప్పుడు ఓటీ ఎగ్జామ్ ఉంది. ఈరోజు ఉండేది పోస్ట్పోన్ అయింది 8 నెక్స్ట్ డేకి. తర్వాత January 6 నుంచి ఉన్నాయి వానికి FA3 ఎగ్జామ్స్. వీళ్ళకి మాత్రం ముందే పెట్టేశారు. చిన్నోడికి బాగా ఎగ్జామ్ రాసినందుకు క్యాలిగ్రఫీ అయితే వచ్చిందనమాట, రైటింగ్ నీట్గా రాస్తే. పాపది కూడా రైటింగ్ బాగుంటుంది కానీ ఎగ్జామ్లో అంత నీట్గా రాయదు, అంటే స్ట్రైక్ అవుట్ చేయకుండా నీట్గా రాయాలన్నమాట. ఇదిగోండి ఫైనల్గా మొత్తం చేస్తే ఈ డబ్బా నిండా అయ్యాయి. పిల్లలు తినుకుంటూ స్నాక్స్ కూడా తీసుకెళ్లారు. ఒక 2-3 రోజులు కూడా ఏమొస్తాయో డౌటే అనమాట నాకు తెలిసి. బియ్యం పిండి పట్టించాను, మొత్తం అయితే చేయలేదు. ఒక 4 కప్పులు బియ్యం పిండి వేసి ఒక కప్పుకు మినపప్పు, పల్లీలు, పప్పులు వేసి ఒక కప్పు వచ్చేలాగా పొడి కలిపేసుకున్నాను అనమాట. బియ్యం పిండి అయితే ఇంకానే ఉందన్నమాట. మొత్తం చేసేది అయిపోయినాక ఇంకా పిల్లలు తిని వెళ్ళిన తర్వాత ఉన్న సామాన్లు తిన్నవి అన్నీ కడిగేసి కిచెన్ మాత్రం నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా